వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, ప్రస్తుతానికైతే ఉదయము 4 గంటల తర్వాత ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారండి. గతంలో అయితే మీకు 5 తర్వాత ఇచ్చారు, తెల్లవారుజామున 5 తర్వాత ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు బాగా రద్దీ పెరిగింది. నిన్న కూడా తిరుమలలో అనౌన్స్మెంట్ ఇచ్చారండి, భక్తులు రద్దీ బాగా పెరిగింది, అన్ని కంపార్ట్మెంట్లు ఫిల్ అయిపోయాయి, 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది అని. అలాగే ఈరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల తర్వాత 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్ లో తిరుపతిలో ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ వేసవిలో వచ్చేవాళ్ళు ప్రస్తుతానికి 4 తర్వాత ఇచ్చేస్తున్నారు. దాదాపు 13 నుంచి 15,000 టోకెన్లు కూడా ఇస్తున్నారు. టైమింగ్స్ మారాయి, ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇచ్చే టైమింగ్స్ అయితే మారాయి. ఇక ఈరోజు సెకండ్ పాయింట్, చాలా మంది నన్ను అడిగారు, సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మేము తిరుపతిలో ఏం చెయ్యాలి, మాకు రూములు లేవు కదా, మా పరిస్థితి ఏమిటి అని. టీటీడీ వారు నిన్న మనకి ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా క్లియర్గా చెప్పారండి. అసలు ఎన్ని రూములు ఉన్నాయి తిరుపతిలో, ఎన్ని డార్మెటరీస్ ఉన్నాయి, ఎన్ని లాకర్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు క్లియర్గా చెప్పారండి. నేను మీకోసం అది చదివి వినిపిస్తాను, చూడండి. మొదటిగా మనము విష్ణు నివాసం తీసుకుందాం. విష్ణు నివాసంలో దాదాపు 408 రూములు ఉన్నాయి, 9 హాలులు ఉన్నాయి, 706 లాకర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆఫ్లైన్లో తిరుపతి వచ్చి మీరు ఇక్కడ రూములు ట్రై చేయొచ్చండి, ఓకేనా. అలాగే శ్రీనివాసంలో 552 రూములు ఉన్నాయి, 9 డార్మెటరీలు ఉన్నాయి, అలాగే 1038 లాకర్స్ ఉన్నాయి, ఓకేనా. నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఒక ఐడియా కోసం మీరు చదవండి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రూములు లేని వాళ్ళు విష్ణు నివాసంలో ట్రై చేయండి. అక్కడ కూడా రూములు లేవనుకోండి, శ్రీనివాసంలోనైనా లాకర్లు ట్రై చేయండి, లేదా విష్ణు నివాసంలోనైనా లాకర్లు ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మాధవనం ఉంది కదా గెస్ట్ హౌస్, ఇక్కడ తిరుపతిలో 164 ఏసీ రూమ్స్, డీలక్స్ సూట్స్ ఉన్నాయి. అయితే ఇవి ఆన్లైన్లోనే బుక్ చేసుకోగలరు. ఇక శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్లో అయితే 31 ఏసీ గదులు ఉన్నాయి. అయితే ఇది ఓన్లీ మీకు ప్రోటోకాల్ వాళ్ళకి మాత్రమే. ఇక తొల్లప్ప గార్డెన్స్లో అయితే 30 రూములు ఉన్నాయండి. ఇవి కేవలం ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకోగలము. ఇక రేణుగుంట ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర అయితే 4 రూములు, 1 డార్మెటరీ ఉంది. మనకి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ ఉంది కదా, భూదేవి కాంప్లెక్స్లోనండి డార్మెటరీలు మనకు ఉన్నాయి. అయితే ఒక 100 లాకర్లు కూడా ఉంది, 1 డార్మెటరీ ఉంది, 100 లాకర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను క్లియర్గా ఈ లిస్ట్ అంతా ఎందుకు చదివానంటే, రూములు కావాలంటే విష్ణు నివాసంలో ట్రై చేయండి. డార్మెటరీలు అయితే మనకు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నాయి, విష్ణు నివాసంలో ఉన్నాయి, శ్రీనివాసంలోనూ ఉన్నాయి. మీరు కావాలంటే ట్రై చేయండి. అంటే మీకు తెలుసు కదా, డార్మెటరీస్ అంటే పెద్ద హాల్ ఉంటుంది, అక్కడ మీరు రిలాక్స్ అవ్వచ్చు, ఫ్రెష్ అప్ అయ్యి పడుకోవచ్చు కూడా. లాకర్స్ కూడా ఉన్నాయి, మీకు శ్రీనివాసంలో ఉన్నాయి, విష్ణు నివాసంలో ఉన్నాయి, భూదేవి కాంప్లెక్స్లోనూ లాకర్స్ ఉన్నాయండి. అలాగే మీకు కావాలి అంటే ఇవన్నీ ట్రై చేయండి. లాకర్స్, డార్మెటరీస్ తిరుపతిలోనే ఉంటాయి. ఇక్కడ లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి లోకల్ తిరుపతి టెంపుల్స్ అయినా చూడండి, లేదా మీ ప్లానింగ్ ఏదైనా మీరు ఇక్కడ చేసుకోండి, నో ప్రాబ్లం. అర్థమైంది కదా. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఇదేనండి. ప్రస్తుతానికైతే ఈ మేలో వచ్చేవాళ్ళు, జూన్లో వచ్చేవాళ్ళు, జూలైలో వచ్చేవాళ్ళు, ముఖ్యంగా మేలో వచ్చేవాళ్ళు ఇప్పుడు 4 గంటలకు మీకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. డార్మెటరీస్, రూమ్స్ లిస్ట్ చెప్పాను, ఇవన్నీ యూటిలైజ్ చేసుకోండి. తొందరపడి తిరుమలకి వెళ్ళిపోయి అక్కడ టెన్షన్ పడి రూములు లేకుండా ఇబ్బంది పడొద్దు. లేదు మేము తిరుపతిలో వద్దు, మాకు తిరుమలలోనే రూములు కావాలి అనుకున్నారంటే మీరు తెల్లవారుజామున 4 గంటలకి సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి, ఓకేనా. ముందుగా వచ్చిన వాళ్ళకి ముందుగా రూములు ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకొని, ఓకేనా అండి. ఇక ఈ నెల మే 18వ తారీఖు నుంచి మీకు అన్ని రకాల ఆగస్టు నెలకి దర్శన టికెట్లు రిలీజ్ అవుతున్నాయండి, బుక్ చేసుకోండి. ముఖ్యంగా మే 25 ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, అదే రోజు మధ్యాహ్నము 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు రిలీజ్ అవుతున్నాయి. రేపటి నుంచి మీ అందరికీ కూడా ఈ
ఆగస్టు నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు, డైరెక్ట్ ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, ఈ బుకింగ్ అన్ని ఎలా చేసుకోవాలో వీడియోస్ అన్ని లైవ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఒక ఐడియా కోసం ఆగస్ట్ వాళ్ళు టచ్లో ఉండండి. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరికీ మే వారికి సర్వదర్శనము, అలాగే ఈ లాకర్స్, ఇవి రూమ్స్ తిరుపతిలో ఎలాంటి పొజిషన్లో ఉన్నాయో చెప్పాలని చేశాను. ఇక అలిపిరి నడక మార్గంలో వాళ్ళకైతే ఉదయం 5 గంటల నుంచి నడక మార్గం ఓపెన్ చేస్తారు, రాత్రి 9:30 వరకు. శ్రీవారి నడక మార్గం వారైతే మీరు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు వెళ్ళండి. శ్రీవారి నడక మార్గం వల్ల టోకెన్స్ కావాలంటే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సేమ్ ఇదే విధంగా సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు, సపరేట్ కౌంటర్ పెట్టి తీసుకోండి. ప్రస్తుతానికైతే 2000 టోకెన్లు ఇస్తున్నారు. ఓకేనా? అలాగే కొత్త వారి కోసం మరొకసారి చెప్తున్నా చూడండి. మే 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ఆగస్టు నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీ అందరికీ సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అలాగే మే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి కళ్యాణం, ముంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం టికెట్లు విడుదల చేస్తారు. వీటిని ఆర్జిత సేవా టికెట్లు అని కూడా అంటాము. వీటిలో సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటాం. మే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్ ఆగస్టుకి విడుదల చేస్తారు. మే 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టికెట్లు, మే 23వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు, మే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తారు. మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తారండి. మే 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారండి. మీరందరూ కూడా బుక్ చేసుకోండి. ఈ బుకింగ్కి సంబంధించి మీకేమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను తప్పకుండా మీరు అడగగలరు. మీకు ఏమైనా సమాధానము బుకింగ్కి సంబంధించి, దర్శనం టికెట్కి ఎంత గ్యాప్ ఉండాలి ఒక దర్శనం టికెట్కి మరొక దర్శనం టికెట్కి, అలాగే ఈ పవిత్రోత్సవం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, 300 రూపాయల టికెట్లు, సేవా టికెట్లు, ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. నేను తప్పకుండా మీ అందరికీ నా వీడియో ద్వారా హెల్ప్ చేయడానికి కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తూ తప్పకుండా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.